Join your hands and welcome them. డి చరిత్రల అందరికీ కంటెస్టెంట్లు కొరియోగ్రాఫర్ల కథలు తెలుసు కానీ గదే డీలో కంటెస్టెంట్ అవుదామని వచ్చి కొరియోగ్రాఫర్ అయినోడు కదా ఎవ్వరికి తెలియదు. తిండిరే గిది కడుపు మండిన డాన్సర్ల కదా, జమానాలకెళ్ళి కొట్లాడి ఓడినోళ్ళ కదా. ఒక దగడొచ్చి డీ టైటిల్ కొట్టి మొత్తం జాతిలో జోష్ నింపిండు. వీళ్ళేం చేస్తారులే అనుకున్న టీమ్ బాయ్స్ కాలర్లు ఎగరేసిండు. ఇదిగా కోరియోగ్రాఫరే కంటెస్టెంట్ గా వచ్చిన ఒక మెంటల్ కొడుకు కదా. అన్నా చెయ్యాల్సిన 2 minutes ఎంట్రీ సాంగ్ అయిపోయిందన్నా. 2 నిమిషాల్లో అయిపోవడానికి ఇది ఏమన్నా మ్యాగీ ఏంట్రా? డ్యాన్స్ పర్ఫార్మెన్స్ రా. మినిమం 4 minutes అన్నా చేయాలి. నువ్వు మంచి లవ్ సాంగ్ వేసుకో చెప్తా. పిల్లని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లాని నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. అన్నా 2 నిమిషాలు అయిపోయిందన్నా. 2 నిమిషాలు కాదు, 4 నిమిషాలు చెయ్యాల్సిందే. కష్టం వచ్చిందే మందాకిని, అంటించకే అందాల అగరొత్తిని. కష్టం వచ్చిందే మందాకిని, అచ్చుకొమ్మ తగ్గించు యావత్తుని. చాలా షేర్ ఖాన్, ఇంకో 4 minutes డాన్స్ చేయమంటావా? That is Grace का बाप अभी मास्टर फैयो. కంటెస్టెంట్ అవ్వాలని ఢీకొచ్చి కొరియోగ్రాఫర్ అయ్యి సీజన్ 18 ఆఫ్ డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 కి కొరియోగ్రాఫర్ గా ట్రోఫీని అందుకుని ఇప్పుడు తిరిగి నెరవేర్చుకోవడానికి D20 కి వచ్చేసాడు. అభి మై లవ్, వెల్కమ్ టు D20. హైలైట్ ఏంటంటే ఏ సీజన్ లో అయితే తను కొరియోగ్రాఫర్ గా చేశాడో ఆ సీజన్ లో కంటెస్టెంట్ ఎవరో కాదు, అక్కడ కూర్చున్నటువంటి జానువే. ఇప్పుడు గెలిపించినోడికి గెలిచిన ఆవిడకి మధ్య పోటీ. So judges, choreographer come contestant mana Abhi, meetone modelu pedtanu Regina garu. Thank you Abhi, that's the cutest and also enta manchi entry adi. Full mass class, I don't know what to say kani it was too good. చాలా మంచి చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఆ సాంగ్స్ మీద డాన్స్ చేశారు మీరు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్. నేను ఫస్ట్ టైం ఒక డాన్స్ షోని జడ్జ్ చేస్తున్నాను అండ్ యూ మేడ్ మై డే, యూ మేడ్ మై నైట్. రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అన్ని పాయింట్స్ మీకే.
థ్యాంక్ యూ సో మచ్ రచన గారు. విజయ్ మాస్టర్, వెల్కమ్ టు ద షో అభి. థ్యాంక్ యూ సార్. అందరు చెప్పినట్లే అభికి గ్రేస్ చాలా చాలా బాగుంటది అండ్ ఆ గ్రేస్ తో మీరు ఎంతసేపు చేస్తున్నా చూడాలనిపిస్తుంది. కొరియోగ్రఫీ మీరే, పర్ఫార్మర్ మీరే, సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో నేను వెయిటింగ్ నెక్స్ట్ ఏమేమి మ్యాజిక్లు చేస్తారని చెప్పి. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. కీప్ గోయింగ్. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. అండ్ అభి బాబు, నీ ఎనర్జీని ఇంకా బూస్ట్ చేయడానికి, నీ కాన్ఫిడెన్స్ ని రెట్టింపు చేయడానికి నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఈ ఫోటో అంటే భయపడతాడు, వీడియో అంటే భయపడతాడు. సరే ఫోటో వద్దులే, భయపడుతున్నాడు కాబట్టి వీడియో వేద్దాం. జడ్జెస్ చూస్తారా? చూపించేద్దాం మరి. వీడియో ప్లీజ్. నందు బ్రో, ఇప్పటిదాకా నువ్వు అన్నా ఏయ్ ఇది ఉంటావు. అవును, ఇది అన్నా ఏయ్ ఏయ్. గిబ్లీ ఆర్ట్. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇంకొక యాప్ ఉంది. ఈ గిబ్లీ ఆర్ట్ లో ఉన్నటువంటి ఫేసెస్ ని రియల్ ఫేస్ కింద అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. నువ్వు ఇంకా యాప్ దగ్గరే ఉన్నావు, ఆ అమ్మాయి అక్కడే ఉంది. అమ్మ ఒక్కసారి నీ స్వీట్ వాయిస్ తో అభి అని చెప్పిల్లు నాన్న. విశ్వలో హాయ్, ఎలా ఉన్నావు? నేనైతే నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఫైనలీ నీ డ్రీమ్ డి స్టేజ్ మీద యాజ్ అ కంటెస్టెంట్ గా పర్ఫామ్ చేయాలి అనుకుంది ఈ రోజు ఫుల్ఫిల్ అయింది. సో ఫోకస్ మొత్తం డాన్స్ మీద పెట్టు, అమ్మాయిల మీద కాదు. ఒక్కవేళ ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళావని తెలిసిందా చంపేస్తానే నిన్ను. ఫైనల్ గా ఈసారి కూడా టైటిల్ నువ్వే కొట్టి ఇంటికి తీసుకురావాలి. సో ఆల్ ది బెస్ట్ ఫిష్ ఫెలో. ఐ లవ్ యూ సో మచ్. బాయ్ బేబీ. ఇది ఒక మెంటల్ నాకు ప్రేమ కదా. ఈ స్టేజ్ మీద వాయిస్ విన్నాక నీకు ఎలా అనిపిస్తుంది రా లోపల నుంచి? రకరకాలుగా ఉందన్న లోపల. బై ద వే, వేస్ట్ ఫెల్ లోకి ఆవిడ ఒక గ్రీటింగ్ కార్డు, రోజెస్ కూడా పంపించడం జరిగింది. కెన్ వి హావ్ దట్ గిఫ్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? అండ్ నువ్వు ఇప్పుడు ఏ టీమ్ లోకి వెళ్తావో కూడా తెలుసుకునేటువంటి టైం వచ్చేసింది. ఐ రిక్వెస్ట్ మై బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. కమ్ ఆన్ 3 2 1. యే కంగ్రాచులేషన్స్ ఆది. సౌమ్య గారు, మీకు తెలుసా మీకు ఎవరు వచ్చారో తెలుసుకోవాలని చెప్పి మా ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సన్యాసి అని వచ్చింది. ఫస్ట్ టైం బాగా చదివారండి. కరెక్ట్ గా చెప్పానా? సన్యాసి అంటే అది మెడిటేషన్స్ చేస్తూ అన్ని, అది సన్యాసి అంటే ఇది. దీనికి సంబంధం ఏంటి? దీని ఇంద్రాస అది సన్యాసి, ఇది సన్నాసి, చాలా తేడా ఉంది. వీళ్ళు ఇప్పుడు సన్నాసి. అండ్ అభి, నీకు మన జడ్జెస్ ఇచ్చేటువంటి ట్యాగ్ ఏంటో తెలుసుకుందాం. ఐ రిక్వెస్ట్ ద జడ్జెస్ విత్ ద ట్యాగ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఎలాగో అటుపక్క వెళ్ళాలి కాబట్టి ఒక మంచి పాట వేస్తే అలా రెజినా గారి వరకు వెళ్ళి అటు వచ్చేస్తాడట. రెడీ సాంగ్. పిల్ల నా చేతులెత్తి ఏనాడు, పిల్ల ఏ దేవుణ్ణి మొక్కలేదే, పిల్ల అయినా ఆ దేవుడు నిన్ను పంపితే కాళ్ళు పట్టుకున్న తప్పులేదే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా